ఒకానొక కాలంలో అరుణాచలం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రమణమ్మ ముసలావిడ తన కొడుకు సుబ్బయ్య మరియు కోడలు లక్ష్మితో కలిసి జీవిస్తూ ఉండేది. కోడలు కొడుకుని కొంగున ముడి వేసుకుంటుందన్న భావనతో రమణమ్మ కోడల మీద అసూయ పెంచుకుంది. కోడలు చేసే వంటకు ఏదో ఒక వంక పెడుతూ ఇది నన్ను చంపాలని చూస్తుందంటూ కొడుకుకి ప్రతిరోజూ చెప్పుసాగింది. నీవు పెద్దదానివిపోయావు, నీకు దాని పద్ధతులు నచ్చకపోతే డబ్బులు ఇస్తాను, కాశీకి పోయి కృష్ణారామ అంటూ కాలం గడుపు. అప్పుడే నీకు పెళ్ళాం బెల్లం తల్లి అల్లం అయిపోయింది ఏంట్రా? నీకు కొడుకు పుడితే వాడిని చూసి కాశీకి పోతానులే. కొన్ని నెలల అనంతరం లక్ష్మికి పండంటి బాబు పుట్టాడు. రమణమ్మ మనవడిన చూసుకుని తెగ మురిసిపోయింది. మనవడిని చూసుకున్న తర్వాత కాశీకి పోతాను అన్నావు కదా, మనవడిని చూశావు కదా, ఇంకా కాశీకి వెళ్ళు. అందుకే పెద్దలు కోడలు కన్నా కొరివి దయ్యం నయం అన్నారు. నా మనమడి ముద్దు మురిపాలు చూసుకున్న తర్వాత మీరు ఉండమన్నా ఉండను, కాశీకి పోతానులే. రమణమ్మ మనవడు పెరిగి పెద్దవాడయ్యాడు. నీ మనవడు పెరిగి పెద్దవాడు అయ్యాడుగా, ఇంకా కాశీకి వెళ్ళు. నా మనవడి పెళ్లి చూసి కాశీకి వెళ్తాను. రమణమ్మ మనవడికి పెళ్లి అయింది. పెళ్లి అయిందిగా, ఇంకా కాశీకి వెళ్ళు. నీవు అత్తవు అయ్యావు కదా, ఇద్దరం కలిసి కాశీకి వెళ్దాం పద.